అదేంటండి నాతో శాంతం బీచ్ పాయింట్ అని చెప్పి వాళ్ళకేమో సెంట్రల్ స్టేషన్ అని చెప్పారు. అంటే అబద్ధం చెప్పాననుకున్నావా శాస్త్రి? అయ్యో రామా, మీరు ఏది చేసిన మిషన్ కోసమేనే తెలుసు. ఖచ్చితంగా దీని వెనకాల కూడా ఏదో తర్కం ఉండే ఉంటుంది. నా మట్టి బోరకు అర్థం కాలేదంతే. తర్కం లేదు, నా బంధాలేదు శాస్త్రి. క్లియర్ గా అబద్ధమే చెప్పాను. అబద్ధమా? ఎందుకు సార్? నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించానని చెప్పి ఓ చిన్న సాయం కోరింది. చేయపోతే ఎలా చెప్పు? ప్రేమించారా? మొన్న అడిగితే యాక్టింగ్ అన్నారు. యాక్ట్ చేస్తున్నాను అనుకునే ప్రేమించాను శాస్త్రి. మరి ఆ రోజు బ్రేక్ దొరకని అడిగితే ఆ అమ్మాయిని కాపాడింది కేవలం మిషన్ కోసమే అన్నారు. ఆ అమ్మాయిని కాపాడాక నన్ను నేను కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా శాస్త్రి. లక్కీగా కోడ్ బ్రేక్ అయింది, అదే అడ్డు పెట్టుకున్నాను. సరిపోయింది. ఒకవేళ కోడ్ బ్రేక్ అయి కూడా ఆ క్లియర్ మెలికి లేకపోయి ఉంటే అప్పుడేం చేసేవారు? అప్పుడు కూడా అమ్మాయికి సాయం చేసేవాని శాస్త్రి. ఓహో, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు సార్? ఈ విషయం తెలుసుకోవడం వాళ్ళు కంప్లీట్ చేయకపోతే నా ఉద్యోగం పోతుంది. నీ ఉద్యోగానికి నా ప్రాణం అడ్డు శాస్త్రి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. నైషధర్ ఇక్కడి నుంచి తప్పించి ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి పంపే వరకు జస్ట్ మెయింటైన్ సైలెన్స్. మీలో ఒక వెడల్పాటి ప్రేమికుడు కనిపిస్తున్నాడు సార్. సార్ 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 వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. అడుగు శాస్త్రి. ఇప్పుడు మన ఏజెంట్ త్రివర్ని కలవడానికి సెంట్రల్ స్టేషన్ కదా వెళుతుంది, కానీ శాంతం బీచ్ పాయింట్ దగ్గర కదా త్రివర్ణ వస్తున్నాడు. అవును శాస్త్రి. మరి ఆ అమ్మాయి దగ్గర కవర్ ఎవరు తీసుకుంటారు? త్రివర్ణగా నేను వెళ్ళి తీసుకుంటా కదా శాస్త్రి. ఓహో, అయితే శాంతం బీచ్ పాయింట్ దగ్గరకు వచ్చిన త్రివర్ణకి కవర్ ఎవరిస్తారు? నేను ఇస్తాగా. ఓహో, అంటే ఇక్కడ మీరే తీసుకుంటారు, అక్కడ మీరే ఇస్తారనమాట. ఆహా, త్రివర్ణయ్య నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. నీ చేతి వాచ్ 10:30 దగ్గర ఆగిపోయి ఉండాలి. చేతిలో 19వ తారీఖు ఆంధ్రపత్రిక పేపర్ పట్టుకొని నిలబడు. సార్, త్రివర్ణని ఫాలో చేయమంటారా సార్? No, wait. మనం ఫాలో చేస్తున్నట్టు ట్రివానాకు అనుమానం వస్తే అతను పూరి వెళ్ళడు. ఆల్ క్లియర్ సిగ్నల్ ఇవ్వడు. మన పని అయిపోయింది శాస్త్రి, పద. సార్, మీరు పోస్ట్ చేసిన ఉత్తరానికి అడ్రస్ లేదు, మరి కోడ్ త్రివర్ణకి ఎలా రీచ్ అవుతుందంటారు? దీన్ని తాళం తెరిచి తీసుకెళ్తారు శాస్త్రి. ఎలా సార్? దేశంలోనే ఇంత పెద్ద నెట్వర్క్ నడుపుతున్నారు. ఓ పోస్ట్ బాక్స్ డూప్లికేట్ తాళాన్ని తయారు చేయించడం పెద్ద పని కాదనుకుంటాను. అర్థమైంది సార్. సాయంత్రం 5 గంటలకి పోస్ట్ బాక్స్ లాస్ట్ క్లియరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీరు చెప్పినట్టు డూప్లికేట్ తాళంతో పోస్ట్ బాక్స్ తెరిచి అడ్రస్ లేని ఉత్తరం తీసుకుని వెళ్ళిపోతాడు. ఎవరికి అనుమానం కూడా రాదు. భలే ఐడియా సార్. సార్ 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 ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, అతను ఎవరిని ఎవరు తెలుసుకుని వెళ్ళిపోదాం సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి చెప్పు. ఓకే సార్. అసలు ఊహించలేదు సార్. నేను ఊహించలేదు శాస్త్రి.
కోడ్ అందజేసావా? హ్మ్. కోడ్ దొంగలించబడిందన్న విషయం చెప్పావా? తీసుకో. అమ్మాయ్యా, ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. నేతాజీ పూరి రాకుండా త్రివర్ణ ఏదో ఒకటి చేస్తాడు. నేతాజీని ఎలాగైనా కాపాడుకుంటాడు. మెసేజ్ ఫ్రమ్ త్రివర్ణ సార్. చీఫ్ లొకేషన్ మార్చాలి. కొత్త లొకేషన్కి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. నేను చీఫ్ని కాంటాక్ట్ చేస్తాను. నేను ఇంకా బయలుదేరుతాను. ఎక్కడికి? నేను ఇక్కడుంటే మీకే ప్రమాదం. ప్రమాదం అని తెలిసే తీసుకొచ్చాను. ఆ కవర్ త్రివర్ణకి అందజేశావనే విషయం నీకు నాకు తప్ప వేరెవ్వరికీ తెలీదు. కానీ నేను నీ ఇంట్లో ఉండి పట్టుపడితే నిన్నెవరూ కాపాడలేరు. అది కూడా తెలుసు. ఒక ఐఎన్ఏ ఏజెంట్ని పోలీస్ కస్టడీ నుండి తీసుకొచ్చా. నీకు పడే శిక్ష ఏంటో తెలుసా? ప్రేమించిన అమ్మాయి దూరం అవడం కన్నా పెద్ద శిక్ష ఏం కాదుగా. అన్నా, నువ్వు వెళ్ళిన పని పూర్తయిందా అన్నా? ఇక బ్రిటిష్ కుక్కలు ఎంత ప్రయత్నించినా చీఫ్ లొకేషన్ పసిగట్లేరు. ఇక నేతాజీకి ఏ ప్రమాదం లేదు. అన్నా, నువ్వు లేనప్పుడు నీకోసం నైషిదో వచ్చిందన్నా. నిన్ను కలవ. అన్నా, పోలీస్. సలాం సాబ్. మున్నా సాబొచ్చారు, చాయ్ పట్రా. మీరేంటి సార్ ఇలా? ఈ ఫోటో రేపు మీ పేపర్లో రావాలి. ఎవరు సార్ ఈ అమ్మాయి? పేరు నైషదా. నిన్న సెంట్రల్ జైలుకి పట్టుకెళ్తుంటే కస్టడీ నుంచి తప్పించుకుంది. ఆచూకీ చెప్పిన వారికి 500 రూపాయల రివార్డ్ అని ఫ్రంట్ పేజ్లో రావాలి. ఏ భాష ఇది? ఏంటిది బర్మా భాషలాగుంది? అంటే మొన్న వారం బర్మా బజార్కి పోయి ఈ జోళ్ళు కొన్నా సాబ్. వాడు ఈ పేపర్లో చుట్టించాడు. ఎనీ ప్రాబ్లం సార్? వారం రోజుల క్రితం నువ్వు బర్మా బజార్కి వెళ్తే 3 రోజుల క్రితం న్యూస్ పేపర్ నీకు ఎలా ఇచ్చాడు? సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఆధీనంలో ఉన్న ప్రాంతం కదా ఇది. అక్కడికి నువ్వెందుకు వెళ్ళావు? ఇలా ఎందుకు చెప్తారా కానిస్టేబుల్స్? నువ్వు ఐఎన్ఏ ఏజెంట్వా? మరి ఐఎన్ఏ ఆధీనంలో ఉన్న బర్మాకి ఎందుకు వెళ్ళావు? చెప్పు. పాపం దాహంతో ఉన్నట్టున్నాడు. నీళ్లు కావాలా?